అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. పంజాబ్ కింగ్స్ ఏం చేయబోతున్నారు? ప్రతి సీజన్ ఏదో ఒక మార్పులు జరుగుతూనే ఉంటాయి, టీం అంతా మారిపోతూ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం అటు క్యాప్టెన్ని ఇటు కోచ్ని రీటైన్ చేసుకున్నారు. ఆప్షన్లో కొన్ని భారీ బయలు ఉన్నాయి, కొన్ని అన్క్యాప్డ్ ప్లేయర్ల మీద కూడా వాళ్ళ దృష్టి పడింది. బట్ ఈ సీజన్ స్ట్రాంగ్గా ఉన్నారా? 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ వాళ్ళకి కనిపిస్తుందా? మీ ప్లేయింగ్ 12ని కామెంట్ చేయడం మొదలు పెట్టండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. పంజాబ్ కింగ్స్కి, సన్ రైజర్స్ హైదరాబాద్కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఒక అద్భుతమైన సిమిలారిటీ ఉంది. పంజాబ్ కింగ్స్కి, ఆర్సీబీకి ఇంకా అద్భుతమైన సిమిలారిటీ ఉంది. అదేంటంటే ప్రతిసారి చేంజ్లు చేస్తూనే ఉంటారు. ఆర్సీబీ గత 2 సీజన్లుగా కాస్త చేంజ్లు తగ్గించింది. లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ ఎస్పెషల్లీ కాస్త చేంజ్లు తగ్గించింది. పంజాబ్ కింగ్స్ ఎట్లాగో చేంజ్ చేస్తూనే ఉంటారు, ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతూనే ఉంటుంది, గోలగాలు జరిగిపోతూ ఉంటుంది. మరి ఇక్కడ ఎస్ఆర్హెచ్కి, ఆర్సీబీకి, పంజాబ్ కింగ్స్కి ఉన్న సిమిలారిటీ ఏంటంటే ఆప్షన్ మేనేజ్మెంట్. ఎస్ఆర్హెచ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కమిన్స్ అక్కడ క్యాప్టెన్గా ఉన్నాడు, కానీ అటు మార్క్రమ్, హెడ్, ఫిలిప్స్, ఫజలక్ ఫారూఖీ, తర్వాత మీకు బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి యాన్సర్ని పెట్టాలా, మస్తు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అవసరంగా వాడాలా, చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎవరిని పెట్టాలి, ఇదేం గోలా అని చెప్పేసి. అదే మీరు ఆర్సీబీతో మాట్లాడుకుంటే బ్యాటింగ్లో ప్రాబ్లం లేదు, బ్యాటింగ్లో 3 ఫిక్స్. కానీ అల్జరీ జోసెఫా, లాకీ ఫర్గూసనా, రీస్టాప్లియా, టామ్ కరనా, వీటి మీద మళ్ళీ ఆలోచించుకోవాలి. బట్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీకి ఏంటంటే అక్కడ కమిన్స్, ఇక్కడ ఫ్యాఫ్ ఉండడంతో ఒక ఫారెన్ ఆప్షన్ ఫిక్స్ అయింది. ఆర్సీబీకి ఓన్లీ ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ 1 బౌలింగ్ ఆప్షన్. ఎస్ఆర్హెచ్ ఇటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కింగ్స్లో మన పంజాబ్ కింగ్స్కి అయితే ఫుల్ 4 ఇబ్బందికరంగానే మారుతుంది. ధవన్ వాళ్ళ క్యాప్టెన్గా ఉన్నాడు. ధవన్ లాస్ట్ ఐపీఎల్ స్ట్రైక్ రేట్ కూడా బాగా పెరిగింది. అంతకుముందు 2 ఐపీఎల్లో రన్స్ కూడా బాగా కొట్టాడు. అండ్ ధవన్ ఇంకే ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఆడట్లేదు. ఏదో కొంత డివై పాటిల్ టోర్నమెంటో లేదా ఏదో ఆడాడు, కానీ పెద్దగా ఎక్కడ కూడా క్రికెట్ ఆడింది లేదు. హీ నోస్ దట్ అతనికి ఇంకా ఇండియా అంబిషన్స్ అని వదులుకున్నాడు. అతనికి తెలుసు. ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడున్న ఫామ్లో, ఇప్పుడున్న దీంట్లో చూసుకుంటే కనుక నేను సెలెక్టర్గా ఉంటే నేనే శుభ్మన్ గిల్ సెలెక్ట్ చేసేవాడిని చెప్పాడు. సో అతనికి ఖచ్చితంగా తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. సో హీ వుడ్ లైక్ టు ఎంజాయ్ ది ఐపీఎల్. సో ధవన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్లో ఆడుతాడు. ప్రభుసిమ్రన్ సింగ్ లాస్ట్ సీజన్లో బాగా ఆడాడు అండ్ ఈ సీజన్లో దే ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ వెల్. అతను ఇంపాక్ట్గా ఆడించవచ్చు, అతను శుభ్రంగా. దే ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ వెల్. ఇంపాక్ట్గా ఆడించి మెయిన్ ప్లేయర్గా కూడా ఆడించవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. అతను కీపింగ్ ఏం చేయొచ్చు అండ్ బేర్ స్టోక్ అండ్ ఫీల్డ్ ఎక్కడ పడితే అక్కడ. జితేష్ ఉన్నాడు కాబట్టి ప్రభుసిమ్రన్ కూడా ఫీల్డింగ్ లాగా వాడచ్చు. సో ప్రభుసిమ్రన్ సింగ్ అంటే టాప్, శిఖర్ ధవన్ అంటే టాప్, జానీ బెయిర్స్టో సరే ఇండియాకి వచ్చి కాస్త టెస్ట్ మ్యాచ్లో ఇబ్బంది పాలయ్యాడు. 240 ఎంతో కొట్టాడు, అంతకన్నా ఎక్కువ కొట్టలేదు ఓవరాల్గా 10 ఇన్నింగ్స్లో. లేదా లాస్ట్ ఇన్నింగ్స్లో కాస్త గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు జానీ బెయిర్స్టోకి. బట్ వైట్ బాల్కి వచ్చేసరికి హీస్ అ డిఫరెంట్ బీస్ట్. అతను ఇంకా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనేది ఫుల్ గుర్తుపెట్టుకుంటారు 2019 సీజన్లో ఏం జరిగిందో. సో అదే బెయిర్స్టోని పంజాబ్ కింగ్స్ తీసుకొని రావాలని చూస్తారు. ట్రెవర్ బెయిలిస్కి బెయిర్స్టో గురించి కూడా బాగా తెలుసు. సో బెయిర్స్టో 1 డౌన్. ఐడియల్లీ బెయిర్స్టో ఓపెనింగ్, బట్ ప్రభుసిమ్రన్ ఉన్నాడు కాబట్టి బెయిర్స్టో 1 డౌన్. అండ్ దెన్ నెక్స్ట్ 2 డౌన్ దగ్గర మీకు బొచ్చడు ఆప్షన్ ఉన్నాయి. మీరు బెయిర్స్టోని ఫిక్స్ చేసుకున్నారు. 2 డౌన్లో మీకు ఆప్షన్, ఇఫ్ యూ వాంట్ టు బ్యాట్ లివింగ్స్టన్ at 4 ఇట్స్ ఫైన్. లేదంటే ఒక ఇండియన్ పంపించారు. అక్కడ ఎవరున్నారు ఇండియన్ ఆప్షన్స్ అనేది, ఒకవేళ వాళ్ళు ఏమైనా అన్క్యాప్డ్ ప్లేయర్లు తెచ్చుకుంటారు. పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, అశుతోష్ కానీ, తనయ్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు, బిగ్ హిట్టర్స్ అందరూ ఉన్నారు. సో శశాంక్ సింగ్తో పెద్ద కాంట్రవర్సీ నడిచిపోయింది. ఆ శశాంక్ కాదు, ఈ శశాంక్ కాదు, ఆ శశాంక్ అన్నారు. ఎట్టకెళ్ళ ఏ శశాంక్ వచ్చినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు. అండ్ దాంతో అతన్ని ఏమన్నా కింద ఆడిస్తారనేది చూడాలి. బట్ నెంబర్ 4 ఒకవేళ కనుక దే హ్యావ్ టు డూ వెల్, వాళ్ళకి లివింగ్స్టన్ ఒక ఆప్షన్, రైలీ రూసో / సికందర్ రజా ఒక ఆప్షన్, శామ్ కరన్ ఒకవేళ కనుక అతన్ని వాళ్ళు ఫ్లోటర్గా ఒక లెఫ్ట్ హ్యాండర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక అతను ఒక ఆప్షన్. సో ఇక్కడ మీరు మీ ఆప్షన్ కనిపిస్తుంది. రైలీ రూసోని మాకు కావాలని తెచ్చుకున్నారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ని వదిలేశారు, అయినా కూడా మాకు కావాలని వెంటబడ్డారు, బట్ తెచ్చుకోలేకపోయారు. లివింగ్స్టన్ ఎలాగో టీంలో ఉన్నాడు, సికందర్ రజా ఎలాగో టీంలో ఉన్నాడు, శామ్ కరన్ 18.5 తెచ్చుకున్నాడు. సో వీళ్ళలో ఎవరిని ఆడించాలి 4 and 5 అనేది పెద్ద ప్రశ్న పీబీకేస్కి, బెయిలిస్ అండ్ ధవన్కి. ఒకవేళ సరే లెటస్ సే లివింగ్స్టన్ బాగా ఆడతాడు, లివింగ్స్టన్కి ఎక్కువ డెలివరీస్ ఇస్తే కనుక అదర కొడతాడు, లివింగ్స్టన్ at 4 అనుకుందాం. మీకు బెయిర్స్టో అయిపోయాడు, లివింగ్స్టన్ అయిపోయాడు. ఇప్పుడు నెంబర్ 5 ఎవరు ఆడాలి? నెంబర్ 5లో మీరు ఇండియన్ క్యాప్టెన్ ఆడిస్తారా? ఎందుకంటే ఆ తర్వాత బ్యాటింగ్ అంత డెప్త్ ఏం కనిపించట్లా. భాటియా ఉన్నాడు, ఆ తర్వాత తైడే ఉన్నాడు. మరి వాళ్ళని ఎక్కడ ఆడిస్తారు ఒకవేళ ఆడించాలంటే? లేదా కొత్త వాళ్ళని తీసుకొని ఆడించాలంటే ఎక్కడ ఆడిస్తారు? సో ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. నా ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుందాం. కొత్త స్టేడియంలో ఆడుతున్నారు. ఆ కొత్త స్టేడియం స్పిన్కి అనుగుణంగా ఉంటుందా,
లేదంటే కనుక కొంచెం పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. పేస్ అండ్ బౌన్స్ ఉంది అంటే కనుక శామ్ కరణ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. పేస్ అండ్ బౌన్స్కి అనుగుణంగా లేకపోతే కనుక 18.5 కోట్లు ఇచ్చినా కూడా శామ్ కరణ్ని పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతని ఫామ్ హ్యాస్ నాట్ బిన్ గ్రేట్, అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ. 18.5 ఇచ్చి పక్కన పెడతాం ఆ శామ్ కరణ్ అని వాళ్ళు అనుకోవచ్చు. సో ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దెన్ శామ్ కరణ్ విల్ హ్యావ్ టు ప్లే. శామ్ కరణ్ అంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో వచ్చి ఒక ఫ్లోటర్గా ఆడాలి. ఆ తర్వాత విల్ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ లేమ్ లివింగ్స్టన్. ఇంకా లేమ్ లివింగ్స్టన్కి వదిలాడంటే ఆ తర్వాత జితేష్ ఉన్నాడు. జితేష్ అతన్ని ఇండియన్ టీంకి తీసుకొచ్చి ఇండియన్ టీంలో అతనికి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే కనుక డౌన్ ది ఆర్డర్ ఈ కెన్ బ్యాట్ అండ్ ఈజ్ ఎ కీపర్ డౌన్ ది ఆర్డర్ అనే ఆప్షన్ ఇండియాకి లేదు. మీరు గమనించండి, ఇషాన్ కిషన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటర్, సంజు శాంసన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటర్, రిషబ్ పంత్ లేడు ఈ మధ్య కాలంలో. సో వాళ్ళకి ఇప్పుడు కేఎల్ రాహుల్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ బ్యాటర్, జితేష్ ఒక్కడే వాళ్ళకి అట్ నంబర్ 5, నంబర్ 6 ఆడగలిగి ఒక ప్రత్యామ్నాయంగా కనిపించాడు. సరే, తనకి ఆశించిన స్థాయిలో అతని నుంచి రిజల్ట్స్ వచ్చాయా రాలేదా అనేది డిబేటబుల్ థింగ్, కానీ తనకు వచ్చిన దాంట్లో బాగా హిట్టింగ్ చేయగలడు అనేది మాత్రం తెచ్చుకున్న పేరు. సో జితేష్ ఒకవేళ నంబర్ 6లో ఆడాడంటే నంబర్ 7లో అగైన్ మళ్ళీ వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు. హూ ఇస్ దట్ ఫినిషర్? ఆ ఫినిషర్ లేడు వాళ్ళ దగ్గర. అందుకే దే మైట్ బి టెంప్టెడ్ టు ప్లే లివింగ్స్టన్ డౌన్ ది ఆర్డర్. నంబర్ 5లో ఆడిద్దాం లివింగ్స్టన్, 5లో లివింగ్స్టన్, 6లో జితేష్, అలా ఉంటే బెటర్గా ఉంటుంది కదా అని ఆలోచిస్తారు. లేదు మాకు కొంచెం ప్రాపర్గా బ్యాటర్ కావాలి అనుకుంటే కనుక రూసోని కూడా ఆడించవచ్చు. ఒకవేళ రూసో ఆడాడంటే కనుక మీకు సికందర్ రజాకి, శామ్ కరణ్కి ఇద్దరికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అక్కడ రబాడానా నేదని రిలీజ్ అక్కడ ఇంకొక తర్జన భర్జనం. సో పెద్ద సమస్య. సో ప్రాబబ్లీ వాట్ దే విల్ థింక్ ఈజ్ ఓకే ఫైన్, సిచ్యువేషన్కి తగ్గట్టుగా వెళ్దాం. లాస్ట్ టైం వాళ్ళు చెన్నైకి వచ్చినప్పుడు సికందర్ రజా కూడా ఆడాడు. ఇలా కొన్ని సర్ఫేస్ లక్నోకి వెళ్ళినా, ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళినా సికందర్ రజా అదనుకున్న మిస్టరీ స్పిన్తో బాగా హెల్ప్ చేస్తాడు. ILT20 కూడా బాగా ఆడాడు. సరే మీరు అనొచ్చు 37 దాకా ఉన్నాడు, మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు, బాగానే ఆడగలడు కాబట్టి వాళ్ళు సికందర్ రజాని అనుకోవచ్చు. హోమ్ కండిషన్స్లో ఏంటి పరిస్థితి అనేది డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద న్యూ సర్ఫేస్. సో శామ్ కరణ్కి ఎంత ఎక్కువ అమౌంట్ ఇచ్చినా కూడా తక్కువ మ్యాచ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంతో నెక్స్ట్ సీజన్ శామ్ కరణ్ ఉండడా అనే డౌట్ కూడా ప్రారంభం అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ సికందర్ రజా at 5 అండ్ ఆ తర్వాత మీరు జితేష్ శర్మ at 6 అనుకుంటే మీకు నంబర్ 7లో ఇందాక అన్నట్టుగానే తైడేనో, భాటియానో, లేకపోతే కనుక మీరు అశుతోషో ఎవరో ఒకరు పెట్టుకోవాలి, శశాంక్ ఎవరో ఒకరు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 8, 9, 10లో దే గాట్ డీసెంట్ కేపబిలిటీ ఉన్న బ్యాటర్స్. హర్షల్ పటేల్ని తీసుకున్నారు వాళ్ళు. హర్షల్ పటేల్ మీరు సరే అతన్ని RCBతో అసోసియేట్ చేస్తారు, ఇదేం కావాలో అనుకోవచ్చు. బట్ అతను స్లోవర్ సర్ఫేస్ల మీద చాలా బాగా బౌలింగ్ వేసాడు. దుబాయ్ వెళ్ళినప్పుడు చూసారు మీరు ఏం జరిగిందో. ఎప్పుడైతే సర్ఫేస్ బాగా కొంచెం ఫాస్ట్ అయిందో, బాల్ ఈస్ కమింగ్ ఆన్ టు ద బ్యాటర్, అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మళ్ళీ ఈ సర్ఫేస్ ఎలా ఉంటుందో చూస్తారు. బట్ స్టిల్ దే విల్ హ్యావ్ టు గెట్ హిమ్ ఇన్ టు పిక్చర్. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఇండియన్ కంటింజెంట్లో అశుతోష్ శర్మ ఇన్ఫాక్ట్ మన ఇది బెటర్ ఆప్షన్. హర్షల్ పటేల్ యార్కర్లు కూడా వేస్తాడు, స్లోవర్ వన్స్ కూడా వేస్తాడు. స్లోవర్ వన్స్ తగ్గించి కాస్త యార్కర్లు వేయమని చెప్పాలి. సో హర్షల్ పటేల్ at 8, హర్ప్రీత్ బరార్ at 9 అండ్ అలాగే రాహుల్ చహర్ at 10. ఈ ముగ్గురు కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. డీసెంట్ లెవెల్లో బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. రాహుల్ చహర్ దగ్గర నుంచి వాళ్ళు స్పిన్లో ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే అతను ముంబై ఇండియన్స్ దగ్గర ఉన్నప్పుడు అతని మీద దృష్టి పడలేదు. ఎందుకంటే పొల్లార్డ్, పాండ్యా ఆ తర్వాత మీరు పైన సూర్యకుమార్ యాదవ్ అన్నారు, రోహిత్ శర్మ at the టాప్ అన్నారు, క్వింటన్ డికాక్ అన్నారు. అసలు ఆ టీమే వేరే రకంగా ఉండింది. తర్వాత మళ్ళీ మన బోల్ట్, బుమ్రా కనిపించింది అక్కడ. సో ఇతని మీద దృష్టి పడలేదు, కానీ అతను బాగా చేశాడు అక్కడ. పంజాబ్కి వచ్చేసరికి ఏమైందంటే ఇతని నుంచి ఆ వికెట్ టేకింగ్ అబిలిటీని ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేశారు. అది రాలా. లాస్ట్ టైం కూడా అతను 14 మ్యాచ్లు ఆడితే 8 వికెట్లే వచ్చాయి అతనికి. సో అతని దగ్గర నుంచి ప్రాపర్ లెగ్ స్పిన్నర్ కాబట్టి అతని దగ్గర నుంచి కాస్త ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తారు. బ్రార్ బాగానే బౌలింగ్ చేస్తుంటాడు లెఫ్ట్ ఆర్మ్. అందుకే ఇక్కడ చూడు బ్రాడ్ ఉన్నాడు, తర్వాత మీకు రాహుల్ చహర్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ కూడా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండే వేస్తాడు. అతను కూడా స్పిన్నర్గా ఉన్నాడు. ఒకవేళ సికందర్ రజాని తెచ్చుకుంటే వాళ్ళు కూడా స్పిన్నింగ్ సర్ఫేస్ని తయారు చేయొచ్చు, అందులో డౌట్ లేదు. బెర్స్టో ఇస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. టెస్ట్ మ్యాచ్లో దొరికాడు కానీ వైట్ బాల్లో దొరకడం కష్టం. గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ధవన్ ఇస్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటివి ఏమన్నా వెళ్తారా అనేది చూడాలి. హర్షల్ పటేల్ ఎలాగో స్లోవర్ సర్ఫేస్ మీద బాగా బౌలింగ్ చేస్తాడు, అది అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ దెన్ దే హ్యావ్ హగీజర్ అబాడ్ అని నేతన్ ఎలిస్తాను ఇంకొక క్వశ్చన్ తీసుకోవాలి వాళ్ళు. సో అది వాళ్ళు మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అంశం. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇట్ ఇస్ నాట్ దట్ దే డు నాట్ హ్యావ్ ఆప్షన్స్. డొమెస్టిక్స్ విత్వత్ కావేరప్ప లాంటి వాళ్ళు వీళ్ళందరూ కనిపిస్తున్నారు అక్కడ ఆ జట్టులో. అక్కడ ఎంతమంది వచ్చి ఆడతారు ఇండియన్ పేసర్స్గా అనేది తెలియడం కష్టంగా ఉంది. సో ఇఫ్ దే కెన్ గో
విత్ అన్ ఆల్ మన స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ల మీద వెళ్ళగలిగితే కనుక వాళ్ళ దగ్గర నలుగురు మంచి స్పిన్నర్లు కనిపిస్తున్నారు. అండ్ దెన్ హర్షల్ పటేల్ అండ్ రబాడా ఉన్నారు. వాళ్ళకి 6 బౌలింగ్ ఆప్షన్స్ శుభ్రంగా ఉన్నాయి. లేదు కొంచెం అటు ఇటు కొన్న సర్ఫేస్ అంటే మీకు స్వింగింగ్ సర్ఫేస్ కావాలంటే శామ్ కరణ్, రబాడా / ఎల్లిస్ ఎలాగో ఉన్నారు. హర్షల్ పటేల్ ఇండియన్ కంటింజెంట్ ఎలాగో ఉంది, అక్కడ వాళ్ళు రీప్లేస్ చేయాలంటే. అండ్ యూ స్టిల్ హ్యావ్ లియామ్ లివింగ్స్టన్, రాహుల్ చార్ అండ్ హర్ప్రీత్ బ్రార్ స్పిన్నర్స్. సో ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయనేది వాళ్ళు చూసుకోవాలి. అండ్ రీసెన్సీ ఆఫ్ ఫామ్ని చూస్తే కనుక రజా హ్యాస్ డన్ వెల్, రబాడా హ్యాస్ నాట్ డన్ వెల్. T20 ఫార్మాట్లో టెస్ట్ అండ్ వన్డేలో అదరగొడతాడు కానీ T20లో అతని రికార్డ్స్ అంత స్ట్రాంగ్గా లేవు. సో అందుకే నేదన్ ఎల్లిస్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అటువంటి విషయంలో ఈ రీసెన్సీ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు పడుతుంది. అదే రీసెన్సీ ఎఫెక్ట్ మీరు ధవన్ మీద పెట్టాలంటే అది ఆడిందే రీసెంట్గా టోర్నమెంట్ ఆడాడు, బాటిల్ టోర్నమెంట్ ఆడాడు, అందులో బాగానే రన్లు కొట్టాడు. బట్ అతను క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వైట్ బాల్ ఫామ్ చూసుకుంటే కనుక బెస్ట్ హాస్ బిన్ గుడ్. రెడ్ బాల్ ఫామ్ చూస్తే ఎవడేం చేయాలి. సో ఇలా కొన్ని అంశాలు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో అండ్ వాళ్ళ టీం ఎప్పట్లాగే కూడా ఆ నెంబర్ 6, నెంబర్ 7 స్పాట్ దగ్గర తడబాటు చూపిస్తూనే ఉన్నారు. 2014లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు నాకౌట్స్కి, ఫైనల్స్ కూడా వెళ్ళారు. ఫైనల్స్లో మంచి అద్భుతమైన పోరాటం కూడా కనిపించింది. సెంచరీ వచ్చింది కానీ అక్కడ మనీష్ పాండే బాగా ఆడడం, కేకేఆర్ గెలిచేయడం చూసాం 2014లో. బట్ ఆ తర్వాత నుంచి వాళ్ళు మళ్ళీ క్వాలిఫై అవ్వలేదు. దానికి కారణం ప్రతి సీజన్ చేంజ్లు జరుగుతూ ఉండడం. అనిల్ కుంబ్లే ఉన్నాడు, ఆ తర్వాత అక్కడ చేంజ్ అయిపోయింది. దెన్ దే హ్యాడ్ అశ్విన్ యాజ్ అ క్యాప్టెన్ ఫర్ సమ్ టైమ్, అది పోయింది. కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఆరెంజ్ క్యాప్లు సొంతం చేసుకున్నాడు కానీ ఆ టీం ముందుకు వెళ్ళలేకపోయింది. ఇవన్నీ కనిపిస్తూనే వచ్చాయి. సో ఇప్పుడు దాన్ని ఎట్లా చేంజ్ చేస్తారు అనేది చాలా కీలకమైన ఆస్పెక్ట్. దానికి లీడర్షిప్ అవసరం అండ్ ఒక స్థిరమైన టీం అవసరం. అట్లీస్ట్ మీకు ఆర్సీబీతో, సన్ రైజర్స్తో ఏంటి అంటే కనుక దే కెన్ ఫిగర్ అవుట్, ఓకే ఫైన్ వీళ్ళు కావాలి వీళ్ళు వద్దు అనే ఒక ఫిగరింగ్ అవుట్ అబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది. సన్ రైజర్స్ కొంచెం తడబాటు చూపించినా ఐ థింక్ దిల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్. ఆర్సీబీకి ఫిగరింగ్ అవుట్లో వాళ్ళకి ఎప్పుడు సమస్యలు ఉన్నాయి, అందులో డౌటే లేదు, ఎప్పుడు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. బట్ ఇక్కడ ఒక్కళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి, మిగతా ముగ్గురు ఫిక్స్. ఒక్కళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి, అదొకటే ప్రాబ్లం. లాకిన్ సెలెక్ట్ చేసుకుంటారు, అల్జరీని సెలెక్ట్ చేసుకుంటారు, రీస్టాప్ని సెలెక్ట్ చేసుకుంటారు. మిడిల్ ఓవర్స్లో వేయించాలా, డెత్లో లాకి ఫామ్ అనేది అటు ఇటుగా ఉంది, ఏం చేయాలో తెలియదు. వైట్ బాల్తో లాస్ట్ టైం బాగా రన్లకు వెళ్ళాడు. అల్జరీ మిడిల్లో కూడా వస్తాడు, టాప్లీ స్టార్టింగ్లో వికెట్లు ఇస్తాడు. ఎవరిని తీసుకుని అది ఒక్కటే పాయింట్ వాళ్ళకి, అంతే. పంజాబ్ కింగ్స్కి అలా కాదు. స్పిన్ వికెట్టా, నార్మల్ వికెట్టా, 18.5 కోట్లు ఇచ్చాను శామ్ కర్ని పక్కన పెట్టాలా, రైలు రుసాని కావాలని పోటీ పడి మరి తెచ్చుకున్నాం అతన్ని పక్కన పెట్టాలా, సికందర్ రజా ఇంత మంచి ఫామ్లో ఉన్నాడు తను తీసుకోవాలా పక్కన పెట్టాలా, ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ దట్ ఈస్ వై వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి ఆ కంటిన్యూటీ దగ్గర నుంచి మిస్సింగ్లు జరుగుతూనే ఉన్నాయి. తద్వారా ఒక న్యాచురల్ ప్రోగ్రెషన్ లాంటిది జరగలేదు. కేఎల్ ఉన్నప్పుడు కొంచెం అనిపించింది ఇట్ వాస్ డీసెంట్ టీమ్ అని. ఎప్పుడైతే కేఎల్ లక్నోకి వెళ్ళాడో మయాంక్ని క్యాప్టెన్ చేశారు, నెక్స్ట్ సీజన్ మయాంక్ని పక్కన పెట్టేశారు, మయాంక్ని ఎస్ఆర్హెచ్ పట్టుకున్నారు. సో ఇలాంటివి కనిపిస్తూ వచ్చాయి. సో ఇటువంటి పరిస్థితులు వాట్ దే విల్ బీ డూయింగ్. అలాగే షారుఖ్ ఖాన్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు షారుఖ్ ఖాన్. అతను వదిలేశారు కానీ మళ్ళీ షారుఖ్ ఖాన్ కావాలని చెప్పి బిడ్డింగ్లు చేశారు. అదే తమాషా కనిపించింది నాకు. బట్ తక్కువ అమౌంట్లో కావాలనుకున్నారు అనుకుంటే గట్టిగానే వెళ్ళడానికి సిద్ధపడ్డారు షారుఖ్ ఖాన్కి. సో సమ్హౌ దెర్ వాజ్ అ ప్రాబ్లమ్ దేర్. పీబీకేఎస్ ఆప్షన్లో ఎప్పటిలాగానే పెద్ద పరిస్థితులు వెళ్తారు, ప్లేయర్లు కొనేస్తారు, ఆ తర్వాత మళ్ళీ లెవెల్లోకి సిద్ధపరచాలంటే కనుక కష్టమైపోతుంది వాళ్ళకి. ఈసారి కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక ప్లే ఆఫ్ ఛాన్సెస్ కష్టమే. బట్ అగైన్ ధవన్ మంచి సీజన్ జరిగి, బేర్ స్టోక్ అద్భుతమైన సీజన్ వచ్చి, లివింగ్స్టన్ అంటే బ్యాట్తో బాల్తో కాంట్రిబ్యూట్ చేయగలిగితే దిల్ వీళ్ళు ముగ్గురు చాలా చాలా కీ ప్లేయర్స్ అవుతారు. కానీ పంజాబ్ కింగ్స్తో మనకి కనిపించేది లేదా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఇండియన్ క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ప్రభ్ సిమ్రన్ ఎలా ఆడుతున్నాడు, జితేష్ ఎలా ఆడుతున్నాడు, అండ్ ఒకవేళ కనుక ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్తో ఎవరికైనా అవకాశం వచ్చిందంటే వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అనేది చాలా కీలకంగా మారే ఒక అంశం. అది బాగా గట్టిగా ఐబాల్స్ అనేది డ్రా చేయాలి, ఇండియన్ సెలెక్టర్స్ ఐబాల్స్ అనేది డ్రా చేయాలి. లెట్ us see ఏం చేయగలరు పంజాబ్ కింగ్స్ అని మీరేమనుకుంటున్నారు.